సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ నండి. లాస్ట్ క్లాస్లో మీకు అబాకస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎపిసోడ్లో మనము ఈజీగా సింపుల్గా ఎలా డ్రా చేయాలి అన్నది చూద్దాం. మనము అబాకస్ డ్రా చేయడం తెలిస్తే అది మెమరైజ్ చేసుకుని మనము యూజ్ చేసుకోవడానికి మనకి బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల నేను ఫస్ట్ అబాకస్ ఎలా డ్రా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు ఇక్కడ అబాకస్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఎట్లా ఉంది, ఒక రెక్టాంగిల్ ఉంది. సో ఐఎమ్ డ్రాయింగ్ వన్ రెక్టాంగిల్ హియర్. దీన్ని ఏమంటారు? ఫ్రేమ్ అంటారు. సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవాలంటే రెక్టాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు నేను ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? బీమ్ అంటారు. బీమ్ ఆర్ రెకనింగ్ బార్. దీన్ని బీమ్. ఇప్పుడు స్టాండింగ్ లైన్స్ కూడా డ్రా చేస్తున్నాను కొన్ని. అవి వీటిని ఏమంటారు? రాడ్స్ అంటారు. ఈ స్టాండింగ్ లైన్స్ని రాడ్స్ అంటారు. ఇవన్నీ మీరు డైలీ యూజ్ చేసేవే ఈ లైన్స్ అన్నీ. సో ఫ్రేమ్ డ్రా చేసాము, బీమ్ డ్రా చేసాము, రాడ్స్ డ్రా చేసాము. ఇప్పుడు స్మాల్ డాట్స్ పెడుతున్నాను నేను. ఓకే, వీటిని ఏమంటారంటే యూనిట్ డాట్స్ అంటారు. వీటిని డాట్స్ అంటారు. ఇంకా ఏం మిగిలాయి? బీడ్స్ మిగిలాయి. బీడ్స్లో బీడ్స్ని ఎట్లా వేయచ్చు? మనము ఒక చిన్న సర్కిల్ డ్రా చేస్తే బీడ్ అయిపోతుంది. అది పైన ఒక్కొక్క బీడే ఉంది కాబట్టి వన్ బీడే డ్రా చేశాను. కింద ఎన్ని బీడ్స్ ఉన్నాయి? బీమ్ కింద 4 బీడ్స్ ఉన్నాయి. వీటిని మరి కొన్ని బీడ్స్ ఏమో పైన ఉన్నాయి, కొన్ని బీడ్స్ ఏమో కింద ఉన్నాయి. నేను అబాకస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పైన ఉన్న బీడ్స్నేమో మనము అప్పర్ బీడ్స్ అనుకుందాం. అట్లానే కింద ఉన్న బీడ్స్నేమో లోవర్ బీడ్స్ అనుకుంటున్నాం. అప్పర్ బీడ్స్ అయిపోయాయి, లోవర్ బీడ్స్ అయిపోయాయి, డాట్స్ అయిపోయాయి, బీమ్, ఫ్రేమ్ అన్నీ అయిపోయాయి. కానీ మనం దీనికి ఏమని పిలుస్తాం? దీన్ని అంతటిని అబాకస్ అంటాం. సో అబాకస్ డ్రా చేయడం ఈజీ వేలో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మనం కొంత చెప్పుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఈ బీడ్స్ కిందకు ఉన్నాయి కదా, ఈ బీడ్ ఎప్పుడైతే దీనికి టచ్ అవుతుందో అప్పుడే వాల్యూ వస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో ఏం చేద్దామంటే బీడ్స్ని మనము ఎట్లా రికగ్నైజ్ చేయాలి, బీడ్స్ వాల్యూ ఎలా తెలుస్తుంది, ఇవన్నీ మనము ఎట్లా రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. ఈ బీమ్ పైన ఉన్నవన్నీ అప్పర్ బీడ్స్ అంటారు. బీమ్ కింద ఉన్న వాటిని అన్నిటిని లోవర్ బీడ్స్ అంటాం. నేను ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ చెప్తాను. ఇందులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది యూనిట్ డాట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అది వన్స్ ప్లేస్ అవుతుంది. యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ అవుతుంది. నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను, అంటే వన్స్ ప్లేస్కి 1 నంబర్ వేసాను ఇక్కడ. దట్ మీన్స్ యూనిట్స్ ప్లేస్.
దీనికన్నా ముందు టెన్స్ ప్లేస్ ఉంటుంది. టెన్స్ ప్లేస్లో ఈ రాడ్ అంతా టెన్స్ ప్లేస్లో రిప్రజెంట్ చేస్తుంది. 10లో మీరు 5 వేసినా 50 అవుతుంది, 10 వేసినా 10 అవుతుంది. అట్లానే హండ్రెడ్స్ ప్లేస్కి వచ్చాం మనం ఇప్పుడు. దిస్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్. దీనికన్నా ముందు థౌజండ్స్ ప్లేస్ ఉంటుంది. ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000s ప్లేస్ అవుతుంది. మనము లెఫ్ట్ సైడ్ అన్ని 1s, 10s, 100s, 1000s, 10,000 సో ఆన్ నేర్చుకున్నాం. ఇటువైపు అంతా డెసిమల్స్లో వస్తాయి. డెసిమల్ ప్లేసెస్ అన్నీ మనము ఫర్దర్ లెవెల్స్లో నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనము నేను చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఏమున్నా నాకు నా నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ బాక్స్లో పెట్టచ్చు మీరు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనము బీట్స్, వాల్యూ ఆఫ్ బీట్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.